మెదక్ విద్యుత్ శాఖ టీఎస్ఐఐ యూనియన్ ఆధ్వర్యంలో మెదక్ డివిజన్ యూనియన్ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ ఎస్పీ డిసిఎల్ స్టేట్ సెక్రటరీ భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ఎస్ బుచ్చయ్య అధ్యక్షుడిగా విజయం సాధించగా సెక్రటరీగా రాజు యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రెజరర్ ఎం రాజును ఏకగ్రీవంగా ఎన్నుకొనగా సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సూర్యనారాయణ నియమించారు. ఎన్నికైన వారికి ఎస్పీ డిసిఎల్ స్టేట్ సెక్రటరీ భూపాల్ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికైన బుచ్చయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల గురించి గాని ఉద్యోగస్తుల గురించి గాని ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. ఎస్పీ డిసిఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ భూపాల్ మాట్లాడుతూ మన సంస్థకు ప్రభుత్వం అండగా ఉందని, కాంట్రాక్టు కార్మికుల నుంచి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి యూనియన్ అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించడానికి మంత్రివర్గానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, విద్యుత్ శాఖలో సేవలు నిష్పక్షపాతంగా అందిస్తామని, అందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి సంస్థను కాపాడుకుని ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్యనే కార్మికులకు కూడా ₹1,00,00,000 స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది, బ్యాంకర్స్ కూడా. మరి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా రిస్క్తో పనిచేస్తున్న ఈ విద్యుత్ రంగంలో ఏ కార్మికుడు కూడా యాక్సిడెంట్ జరిగిన ₹1,00,00,000 ఇవ్వాలన్న ఆలోచన అనేది కూడా చాలా గొప్ప విషయం. దానిలో భాగంగా ఈ మధ్యనే ఎన్పిడిసిలో కూడా ఒక వ్యక్తి చనిపోతే కూడా ₹1,00,00,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నది. మరి అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఆర్టిజన్ విషయం కూడా చాలా మేజర్ సమస్య ఉందన్నది కూడా మేము డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది, యజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 23,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులు కూడా రాత్రనక పగలనక పనిచేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఇమ్మీడియట్లీగా రేట్ చేంజ్ ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన ఏపీఎస్సీ రూల్స్కి సంబంధించిన ఖచ్చితంగా ఇచ్చినట్టయితే ఈరోజు విద్యుత్ రంగంలో ఇంకా మన రైతులకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు బ్రహ్మాండంగా పనిచేయడానికి వాళ్ళు ముందుకు ఉన్న సందర్భం ఉంది. ఈ సమస్యలు చివరగా ఏంటంటే ఈ సమస్యలను పదే మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది, యజమానుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కూడా 1.5 year అవుతూ ఉంది. ఈ మధ్యన సంజయ్ రెడ్డి గారు మా జాతీయ అధ్యక్షులు ఐఎన్టీసీలో మా విద్యుత్ రంగంలో కూడా 70 సంవత్సరాల నుంచి ఆయనే మాకు అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయనతో కూడా చర్చించిన సందర్భాలు ఉంది. ఆయనను కూడా డిప్యూటీ సీఎం గారి దగ్గర కూడా తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా కుశలంగా దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఉంది. ఇంకా ఎందుకంటే సర్వీసులు ఎక్కువ ఉండి మన విద్యుత్ సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఇటు ఆఫీస్ సైడ్ కావచ్చు, ఇటు ఫీల్డ్లో కావచ్చు. అందుకే మేము మొన్న ఈ మధ్యన వినతి పత్రం ఇస్తే కూడా ప్రభుత్వం స్పందించింది. ఖచ్చితంగా త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఏదైనా వినియోగదారులకు సరైన విధంగా మనం సర్వీస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సిబ్బంది ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నమ్మకం ఉంది మాకు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాననే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ₹1,00,00,000 పెట్టి సర్వీస్ స్టేషన్లు నిర్మిస్తూ ఉన్నారు. దాంట్లో సిబ్బంది కొరతతోటి ఉన్న వాళ్ళని అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. మేము అది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. యజమానులు కూడా ఒక ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే సర్వీస్ స్టేషన్ 5 నుంచి 6 కోట్లు పెట్టి సర్వీస్ స్టేషన్ కట్టిన తర్వాత ఛార్జ్ చేసిన తర్వాత సిబ్బంది లేకపోవడం, అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడున్న సర్వీస్ స్టేషన్లలో పూర్వంలో 4 పనిచేసేది, ఒక వాచ్మెన్ పనిచేసేది. ఇప్పుడు ఇద్దరితోటే పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి అది కూడా సరైన విధానం కాదని కూడా మేము తెలిపిన సందర్భం ఉంది. కొత్త సర్వీస్ స్టేషన్లు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే ప్రతి సర్వీస్ స్టేషన్కు 4 ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అయితేనే సర్వీస్ స్టేషన్ సేఫ్గా ఉంటుంది, సమస్య వినియోగదారులకు ఇబ్బంది కాకుండా ఉండదు అనేది ముఖ్య ఉద్దేశం. ఈరోజు విద్యుత్ మెదక్ జిల్లాకు సంబంధించిన B27 సంబంధించిన ఎలక్షన్ కార్యక్రమంలో మెదక్ డివిజన్కి సంబంధించిన ఎలక్షన్స్ ఈరోజు ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మెదక్ జిల్లాకు సంబంధించింది గత 2 మాసాల క్రితం కూడా జిల్లా కార్యవర్గ ఎన్నికలు కూడా ఎలక్షన్లో చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు అనేది పారదర్శకంగా జరగాలి. ప్రతి పారదర్శకంలో ఓటు ద్వారా వాళ్ళు తెలియజేసి కార్మికుని నాయకుడిని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గత మాసంలో ఎలక్షన్లు ఇదే ప్రక్రియ జరిగింది. మరి ఇప్పుడు మెదక్ డివిజన్కు సంబంధించిన ఎన్నికలు కూడా వారం రోజుల క్రితం కూడా షెడ్యూల్ ప్రక్రియను కూడా వెలువడించడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికల
ముఖ్యంగా కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రజాసభ పద్ధతిలో ఎన్నికలు జరగడం ఓటు హక్కు ద్వారా జరిగింది. ఇప్పుడు మరి నెక్స్ట్ కౌంటింగ్ కూడా చేయబడుతుంది. ముఖ్యంగా ఈరోజు విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే కొంత సమస్యలతో కూడా ఈ విద్యుత్ రంగం ఉంది. ముఖ్యంగా ఆర్టిజన్ సమస్యలు కావచ్చు, ఈపీఎఫ్ టు జీపీఎం కావచ్చు, అదేవిధంగా ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క భద్రత కూడా లోపించి కూడా చాలా మంది కూడా చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. మరి దీన్ని ఇంతకుముందు సమావేశంలో చాలా కుశలంగా చర్చించుకోవడం జరిగింది. ప్రతి విషయాన్ని కూడా మేము ఈ మధ్యన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గర కూడా సమస్యలను తీసుకుపోయిన సందర్భం ఉంది. ఎందుకంటే మా పైన కొంత బాధ్యత ఎక్కువగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అనుబంధం ఐఎన్టీసీ, ఐఎన్టీసీలో మేము పనిచేస్తున్న సందర్భం ఉంది. మరి ఏది ఏమైనా మా పైన బాధ్యతతో మరి ప్రభుత్వం మాది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోవడానికి విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యన కూడా మేము మా జాతీయ అధ్యక్షులు, మరి ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా 327కు 70 సంవత్సరాల నుంచి కూడా అధ్యక్షులుగా పనిచేస్తున్న సంజీవ్ రెడ్డి గారు, మరి వారిని తీసుకొని కూడా మేము 3 టైమ్స్ కూడా డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి సమస్యను కూడా సానుకూలంగా విని ఇదందరూ మన ప్రభుత్వం, ప్రభుత్వం మరి ప్రతి సమస్యను పరిష్కరించుకున్నాం అనేది కూడా మన ప్రభుత్వం ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. యజమానులకు కూడా ఎప్పుడే సీఎండీ గారు కూడా ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని కూడా మా అందరూ చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్టిజన్ సమస్యలు కావచ్చు, మిగతా ప్రతి సమస్యను కూడా ఈ 327 పరిష్కరించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, వినియోగదారులకు కావచ్చు, మా విద్యుత్ సిబ్బంది కావచ్చు, కానీ వినియోగదారులకు విజ్ఞప్తి ఏంటంటే మీకు ఏ సమస్య వచ్చినా మా సిబ్బందికి తెలియజేయండి. దయచేసి సొంతగా మీరు ఈ ఎలక్ట్రికల్కి సంబంధించిన వర్కులు చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందనేది కూడా మీ దృష్టి వినియోగదారులకు తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా మా సిబ్బంది కూడా తగు జాగ్రత్తతో పనిచేయాలని ఇటు యజమాన్యం కావచ్చు, ఇటు 327 సంఘం కావచ్చు, ప్రభుత్వానికి కూడా మంచి పేరు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.